హాయ్ అండి. ఇదిగో ఏం కూర లేని టైంలో ఇప్పుడు ఎట్లా ఒక్కొక్కసారి కూర ఏమి ఉండదు కదండి. ఆ టైంలో కొంచెం ఉప్పు కారము ఇట్లా ఆయిల్ వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఎవరు కానీ ఇట్లా తిన్నోళ్ళు ట్రై చేయని చూడండి. వేడి అన్నం అండి ఇది. ముందు అన్నం వేయాలండి. ఇదిగండి, అసలు గ్యాస్ వెలిగించకన్నా అన్నం రెడీ అయిపోద్దండి. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేయాలండి. ఉప్పు అండి ఇది. కొంచెం ఆయిల్ వేయాలండి. ఎవరికి ఆయిల్ నచ్చితే ఆయిల్ వేయచ్చు, నెయ్యి నచ్చిన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇదిగో ఆయిల్ కొంచెం వేయాలండి. ఇది మొత్తం కలిసేలా కలపాలి. కారం కూడా మీరు ఎంత తింటారో అంత కారం వేయాలండి. ఇది ఎక్కువ కారం ఉంటుంది, కాకపోతే కారం కొంచెం వైట్ ఉంటుంది కానీ ఎక్కువ కారం ఉంటుంది అని నేను తక్కువ వేసాను. ఇదిగండి, ఇట్లా మొత్తం ఇట్లా కలిపేయాలి. ఇట్లా కలిపేసి డైరెక్ట్ తినేయడమేనండి. అసలు గ్యాస్ వెలిగించే పని లేకుండా ఏం కూర లేనప్పుడు ఇట్లా ఇట్లా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఎవరికైనా ట్రై చేయను ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. చిన్నప్పుడు ఏం నచ్చని కూర ఉన్నా ఏం కూర లేని టైంలో ఎట్లని చేసుకొని తినేవాళ్ళమండి. ఏదైనా ఆ రోజు నచ్చని కూర వండితే ఇలాగే ఉప్పు కారము ఆయిల్ వేసుకుంటా తినేవాళ్ళం. చాలా బాగుంటుందండి టేస్టు. ఇట్లాగైనా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి.